హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్ వచ్చేసి ముంబై వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తుర్రు అంటే, నా ఉద్దేశం నిన్న బ్యాటింగ్ వాళ్ళు గెలుస్తారనుకున్నా. కాకపోతే నిన్న బాగానే కొట్టిర్రు ఎస్ఆర్హెచ్ వాళ్ళు, కానీ బౌలింగ్ వల్ల ఓడిపోయారు. కాకపోతే ఈరోజు కూడా బ్యాటింగ్ ఎవరు చేస్తే వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నా. నేను చూద్దాం. నేనైతే బ్యాటింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఈ రెండు మ్యాచ్లలో. ఒకసారి నిన్న మనం టాస్ వేసినాం, గుర్తుందా? నిన్న టాసే గెలిచింది, బెంగళూరు గెలుస్తా అని చెప్పింది, బెంగళూరే గెలిచింది. నిన్న ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకున్నాను, కానీ గెలవలేదు ఎస్ఆర్హెచ్. పోనీలే, బౌలింగ్ వల్ల ఓడిపోయింది అంతే తప్ప బ్యాటింగ్ వల్ల ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఈరోజు ముంబై గెలుస్తుందా లేదంటే కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ గెలుస్తారా. ఒక్కసారి మనం ఈరోజు కాయిన్ తీసుకొచ్చిన కాయిన్ ప్రయోగం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ దీనిలా చెప్తున్నా చూడండి. అరే ఏందని చెప్పాలి ఫ్రెండ్స్, షట్. సరే సరే, సారీ. ఇగో బొమ్మ అనేది ముంబై ఇండియన్స్, నెంబర్ అనేది కోల్కతా నైట్ రైడర్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం. ఇగో తిప్పుతున్నాం, అంటే దీని మీద తిప్పుదాం. బొమ్మ పడ్డది ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి. బొమ్మ పడ్డది అంటే ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనమాట మ్యాచ్. ఏమో చూద్దాం. బ్యాటింగ్ తీసుకుంటే ముంబై ఇండియన్స్ ప్లస్ నేను రెండు గెలిచినట్టే. కాదు, కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ తీసుకొని వాళ్ళు గెలిచారు అనుకో, నేను ఓడిపోయినట్టే. చూద్దాం. బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు గెలిచినట్టు అని అంటున్నాను. నేనైతే బ్యాటింగ్ ఎవరు తీసుకుంటే వాళ్ళు గెలిచినట్టు అని అంటున్నా. మన బొమ్మ ఏమంటుంది, మన కాయిన్ ఏమంటుంది అంటే ముంబై గెలుస్తుంది అని అంటుంది. చూద్దాం మరి, కాయిన్ గెలుస్తుందా, బ్యాటింగ్ గెలుస్తుందా చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.